హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్ మధ్య చాలా భారీ ఎత్తున యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలోనే ఇరాన్కి దగ్గరలో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని పూర్తిగా అధీనంలోకి తీసుకొని ఆ జలసంధి ద్వారా వెళుతున్న ఈ చమురు నౌకల్ని ఇరాన్ సైన్యం అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ హర్ముజ్ జలసంధి అనేది యమన్కి ఇరాన్కి మధ్యలో ఉంది. దీని మీద పూర్తి ఆధిపత్యం ఇరాన్కే ఉండడం జరుగుతుంది. ఇరాన్ ఈ హర్ముజ్ జలసంధి ద్వారా ప్రతిరోజు యుద్ధానికి ప్రారంభానికి ముందు దాదాపు 130 చమురు నౌకలు ఈ జలసంధి ద్వారా ప్రయాణం చేసేవి. కానీ ప్రస్తుతం యుద్ధం మొదలైన ఈ 27 రోజులుగా దాదాపు కేవలం ఒక 100 నౌకలు మాత్రమే ఈ జలసంధి ద్వారా వెళ్ళడం జరిగింది. అంటే రోజుకి ఇంతకుముందు 130 నౌకల వరకు వెళ్ళే పరిస్థితి నుంచి రోజుకి 4-5 నౌకలకు మించి వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. దీనితో ప్రపంచంలో చాలా దేశాల్లోనే ఈ చమురు సంక్షోభం రావడం జరిగింది. మన దేశం కూడా చాలా వరకు ఈ చమురు సంక్షోభాన్ని, అదేవిధంగా ఎల్పిజి సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. దీని మీద ప్రస్తుతం ప్రభుత్వం వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో కొద్దిగా మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశానికి ఉన్న చమురు అవసరాల్లోనే దాదాపు 80% వరకు మనం దిగుమతి చేసుకునే అవకాశమే ఉంది. ప్రస్తుతం మన చమురు అవసరాల్లో దాదాపు 40% వరకు ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. కాకపోతే మన దేశం ప్రస్తుతం ఆల్రెడీ దాదాపు 40 దేశాల పైగా సంస్థల నుండి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అయినా సరే మన చమురు అవసరాలని ఎక్కువగా తీర్చేది ఈ హర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే క్రూడ్ ఆయిలే. అదేవిధంగా మన ఎల్పిజి అవసరాల్లో దాదాపు 70% పైగా ఈ చమురు ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే రావాలి. ఈ హర్ముజ్ జలసంధి ద్వారా ఉద్రిక్త పరిస్థితులు ఉండడం వల్ల మనకు వచ్చే ఈ చమురు నౌకలు, ఎల్పిజి నౌకలు చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. దీనితో ప్రజలు చాలా వరకు ప్యానిక్ అయిపోయి ఈ పెట్రోల్ బంకుల్లోని, అదేవిధంగా ఎల్పిజి సిలిండర్స్ కోసమని ఎక్కువగా నమోదు చేసుకోవడం, పెట్రోల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి ఈ వాహనాల ట్యాంకులు ఫుల్ చేసుకోవడం, ఇటువంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. దీనితో ప్రభుత్వం వారు రంగంలోకి తిరిగి ప్రస్తుతం మన దేశానికి చమురు సంక్షోభం అనేది లేదు, మనం అన్ని రకాల మార్గాల్లోని చమురు తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రస్తుతం దాదాపు 40 దేశాల పైగా మనం టైఅప్ చేసుకుని ఉన్నాము. ఈ 40 దేశాల నుంచి కూడా మనకి చమురు వస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న నిల్వలతోనే మనం దాదాపు 2 నెలల వరకు గడిపేయవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా వరకు చమురు నౌకలు, ఎల్పిజి ట్యాంకర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఏ విధమైన ప్యానిక్ అవ్వకుండా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు రావడం జరిగింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారు ఈ డీజిల్ మీద, పెట్రోల్ మీద వేసే ఎక్సైజ్ డ్యూటీని చాలా వరకు తగ్గించి వేశారు. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు అంటే ప్రస్తుతానికి చమురు మీద అంత డిమాండ్ అయితే లేదని చెప్పి ప్రజలు అనుకొని ప్యానిక్ అవ్వకుండా అవసరానికి తగ్గట్టే వాళ్ళు ఉపయోగించుకుంటారని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గకపోయినా పెరిగే అవకాశం అయితే ఉండదు. దీన్ని ఒక సానుకూల అవకాశంగా తీసుకొని ప్రజలు ప్యానిక్ అవ్వకుండా ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూల్లో నిలబడడం, లేదంటే ఎల్పిజి సిలిండర్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ
తగ్గించుకుంటారని చెప్పి ఆలోచన చేసి ఈ డీజిల్ మీద పెట్రోల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం వారు చాలా వరకు తగ్గించారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ ప్లాన్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకి భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.